ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాము. ఎపిసోడ్ సహకారులు కావలను, దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మిమ్మును తెలుసుకున్నటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యము మిమ్ములను మాకు ప్రత్యక్షపరుస్తోంది. ఈ సత్యాన్ని మేము గుర్తెరుగుటకు కృప చూపండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. వాక్యము చేత మమ్ములను బలపరచండి. ఇంకా రక్షించబడిన వారు రక్షించబడుటకు సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 37 వచనాలు. ఈ ఉదయం ఈ అధ్యాయాన్ని కూర్చుని ధ్యానం చేస్తున్నాను. ఈ అధ్యాయం పుష్కలమైన వాక్యము చేత నిండి ఉన్నది. ఎన్నో నూతన వర్తమానాలు. ఈ ఒక్క అధ్యాయం 20 దినాలు ధ్యానించవచ్చంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఆధ్యాత్మిక సత్యాలతో, అన్వయింపుతో, హెచ్చరికలతో కూడిన అధ్యాయం ఇది. యూదులతో దేవుడు వారి చరిత్రనెత్తి మాట్లాడాడు. వారు ఐగుప్తు నుంచి విడిపించబడినది మొదలుకొని బబులోను చెరకు ముందుకు వెళ్ళటానికి ముందస్తు కాలం వరకు ఉన్నటువంటి కాలములో జరిగించిన అనేక విషయాల్లో పాజిటివ్ అండ్ నెగటివ్ థింగ్స్, నమ్మకంగా వెంబడించిన దాన్ని ఆశీర్వదించి మాట్లాడాడు. తిరుగుబాటు చేసి పాపం చేసిన దాన్ని ఖండిస్తూ దేవుడు మాట్లాడాడు. ఇది ఇందులో ఆశ్చర్యం. 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉన్న వచనం చదివి చెబుతాను. దేవుడు యూదా వారితో కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు తెలియచేస్తూ మాట్లాడుతున్న మాటలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ మరియు అనే పదంతో మొదటి వచనాన్ని కనెక్ట్ చేస్తున్నాడు. మొదటి అధ్యాయం ముగిస్తూ 2వ అధ్యాయం ప్రారంభంలో మరియు అనే పదం యాడ్ చేశాడు. పైన చెప్పినది యెహోవా వాక్ అయితే మరలా చెబుతున్నది కూడా యెహోవా వాక్కే. ఏమని చెబుతున్నాడు? నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిందని ఇర్మియా మాట్లాడుతూ, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించము. చెవులలో ప్రకటించటం ఏంటి? మామూలుగా ప్రకటిస్తే వినపడుతుంది కదా. ఎప్పుడైనా మీరు విన్నారా? చెవిలో జోరీగా అని ఒక సామెత ఉంది. చెవిలో జోరీగా అని అంటే పోరు పెడుతుంది. జోరీగా చెవి దగ్గర పోరు పెడుతుంది. కందిరీగలు, జోరీగలు అవి చెవుల దగ్గరకు వేగంగా వచ్చి కఠోరమైనటువంటి ఒక శబ్దాన్ని విడుదల చేస్తాయి.
ఎంతటి బలమైన వ్యక్తులైనా ఆ శబ్దానికి చికాకు పడతారు. అట్లా ఉంటుంది దాని నాదం. యూదా జనాంగము యొక్క చెవులలో, యెరూషలేము యొక్క నివాసులైన వారి చెవులలో సమాచారము ప్రకటించుము. ఇంటెన్సిటీ, దాని యొక్క ప్రాముఖ్యత, దాని తీవ్రత దేవుడు వ్యక్తం చేస్తున్నాడు. చెవులలో ప్రకటన చేయి. ఏమని ప్రకటన చేయమన్నాడు? నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడిస్తూ నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు యెరూషలేము నివాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఐగుప్తును విడిచి వచ్చినప్పుడు ఆ తదుపరి కాలంలో వారు కనానుకి వెళ్ళిన తరువాత వారి యొక్క జీవన విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ పిలుస్తున్నాడు. అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించారు. యూదుల చరిత్ర మనం చూస్తున్నప్పుడు అరణ్యములో విత్తనము వేయదగని దేశంలో వెంబడించారు, మంచి దేశానికి వెళ్ళినాక తిరస్కరించారు. వారు దేవుని వెంబడిస్తూ ఉన్నందున దేవుడు వారి యందు ఆనందించాడు. యవన కాలపు ప్రేమ, యవన కాలపు అనురాగం, వైవాహిక ప్రేమ అనురాగాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. భార్యాభర్తల యొక్క సంబంధాన్ని ఉటంకిస్తున్నాడు. యెరూషలేము వాసులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ విధంగా మాట్లాడుతూ అన్నాడు, నీవు నన్ను వెంబడించావు, అరణ్యంలో వెంబడించావు, విత్తనము వేయదగని దేశములో కూడా వెంబడించావు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎప్పుడూ గలుగుతాడు నమ్మినప్పుడు. అరణ్యంలో దేవుని వెంబడించాడు, విత్తనాలు వెయ్యలేని స్థలాలలో కూడా దేవుణ్ణి వెంబడించారు వాళ్ళు. అది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారి వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యూదులు దేవుని పట్ల కనపరిచిన ప్రేమ స్పెషల్ లవ్, ప్రత్యేకమైనటువంటి ప్రేమ. అది మరొకరి పట్ల చూపలేనటువంటిది, నిబంధనకు లోబడినటువంటి ప్రేమ. ఆ ప్రేమ దేవుని పట్ల యూదులు చూపారని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత దినం, ఆయన రాబడికి ప్రథమ ఫలం అయ్యెను. అతనిని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనము. విశ్వాసులు దేవునికి ప్రతిష్ఠిత జనము. యూదులు దేవునికి ప్రతిష్ఠిత జనము, దేవుడు ఏర్పరచుకున్న సమూహం. కాబట్టి వారు ఆయనకు రాబడిగా అయ్యారు. రాబడి అంటే ఇన్కమ్. కనుక దేవునికి లాభదాయకమైనటువంటి వారుగా వారు ఎదిగారు. దేవునికి శ్రేష్ఠులైనటువంటి వారుగా వారు ఎదిగారు. ఇవాళ దేవుడు మనలను గూర్చి ఈ మాట చెప్పగలుగుతాడా? మనం ఆయనకు రాబడి వంటి వారం అయ్యామా? ప్రాఫిటబుల్గా ఉన్నామా మనము దేవునికి? యూదులు ఆ విధంగా ఉన్నారన్నాడు. అందుకే వారిని బాధించే వారిని దేవుడు కీడుకు అప్పగిస్తా అన్నాడు. యూదులను ఇక్కడ ఘనపరిచి మాట్లాడుతున్నాడు ప్రభువు. కారణం ఏమిటి? వారు నమ్మకముగా ఆయనను వెంబడించటం, వైవాహిక ప్రేమ బాంధవ్య అనురాగాలను దేవుని పట్ల చూపటం,
అరణ్యము కదా అని విడిచిపెట్టక ఆయనను వెంబడించటం. అరణ్యములోనే కాదు, విత్తనము వేయ దగని దేశంలో కూడా వెంబడించటం. అంటే రిజల్ట్స్ మీద వాళ్ళు ఆధారపడి దేవుణ్ణి వెంబడించలేదు, విశ్వాసముతో వెంబడించారు. పరిస్థితులను బట్టి కొందరు వెంబడిస్తారు, కొంతకాలం వెంబడిస్తారు, తరువాత వదిలేస్తారు. అలా కాదు, వీరు ప్రతిష్ఠిత జనము, అప్పుడు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారన్నాడు. ఎవరు ప్రభువును విశ్వసించి వెంబడిస్తారో వారు ప్రతిష్ఠిత జనంగా ఎంచబడతారు. 4వ వచనం, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. Hear the word of the Lord, O house of Jacob, and all the clans of the house of Israel. Thus says the Lord. యెహోవా సెలవిస్తున్నాడు, యాకోబు సంతానమా, ఇశ్రాయేలు సంతానమా వినండి అన్నాడు. యాకోబు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు? ఇద్దరు ఒకటే కదా. యాకోబు ఇంటివారు, ఇశ్రాయేలు ఇంటివారు. ఇదే యూదులు రెండుగా విభజించబడ్డారు. సొలొమోను పరిపాలన అనంతరం యూదా వారిగా దక్షిణ దేశంగా, ఇశ్రాయేలు వారిగా ఉత్తర దేశంగా విభజించబడ్డారు. యాకోబు ఇంటి వారిని, ఇశ్రాయేలు ఇంటి వారిని పిలుస్తున్నప్పుడు రెండు డివైడెడ్ కింగ్డమ్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరిని పిలుస్తున్నాడు. మీరందరూ యెహోవా వాక్కు వినండి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. ప్రశ్నార్థకం. దేవుడు మనుషులను ప్రశ్నిస్తున్నాడు, నా యందు ఏ చెడుతనం చూసి మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి వ్యర్థమైన దాన్ని అనుసరించి వ్యర్థులయ్యేటట్లు నా నుండి దూరంగా తొలగిపోయారు. ఇక్కడ మాట ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని విడిచిపెట్టి తిరిగిపోయేవారు భ్రష్టులవుతారు. దేవుని యొద్ద నుండి దూరంగా తొలగిపోయినటువంటి వారు భ్రష్టులవుతారు. దేవునిలో దుర్నీతి లేదు, మానవునిలోనే దుర్నీతి ఉన్నది. మానవుడు తన అహంకారం చొప్పున దేవుణ్ణి వెంబడించటం మానేస్తున్నాడు. దేవుడే స్వయంగా ప్రశ్నిస్తున్నాడు, ఏ దుర్నీతి నా యందు చూచి మీరు నన్ను విసర్జించారు? జవాబు చెప్పాల్సిన పరిస్థితి యాకోబు ఇజ్రాయేలు ఇంటి వారిపైన ఉన్నది. సహోదరుడా, సహోదరి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, ఆయనను ప్రశ్నింప తెగింప వీలు లేదు. కానీ మానవులు వ్యర్థులయ్యారు, దూరంగా జరిగి దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనం ధన్యులమవుతాం. దేవుని విడిచి దూరంగా పోయినప్పుడు మనం వ్యర్థులం అయిపోతాం. మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ మిస్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ప్రభు బిడ్డలు నిర్వీర్యమైన జీవితాలు గడపడానికి కారణం దేవుని నుండి దూరంగా తొలగిపోవటం, దైవ సన్నిధి నుండి దూరంగా తొలగిపోవటం, దేవునికి ప్రార్థన చేయటం నుండి దూరంగా తొలగిపోవటం, వాక్య ధ్యానము నుండి, సత్యము నుండి దూరంగా తొలగిపోవటం. అలా తొలగిపోయినప్పుడు మనం వ్యర్థులం అయిపోతాం, పనికిరాని వారం అవుతాం. 6వ వచనం, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములు అనగా ఎడారులు, గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పించగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యాన్ని హేయమైన దానిగా చేశారు. దేవుడు ఫలభరితమైన పట్టణములోనికి యూదులను రప్పించాడు, ఇజ్రాయేలు వారిని రప్పించాడు. ఆ చరిత్ర మనం చూస్తే ఎష్కోల్ అంటే ద్రాక్ష గల,
ఇద్దరు మనుషులు ఒక ద్రాక్ష గలను కావిడి మధ్య పెట్టుకొని వెళుతున్నారట. ఆ దృశ్యాన్ని చూచి యెహోషువ కాలేబులు మోషే దగ్గరికి వచ్చి చెప్పారు, వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు ఆ దేశం శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పారు. కనుక ఆ శ్రేష్ట పదార్థాలు తినేటట్లుగా దేవుడు వారిని ఆ దేశానికి రప్పిస్తే వారేం చేశారట, దేశాన్ని విగ్రహారాధన చేత అపవిత్రపరిచి దేవుని యొక్క స్వాస్థ్యమైన గృహమైన యెరూషలేమును అపవిత్రపరిచారు. ఇవాళ చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. దేవుడు వారిని ఘనపరుస్తుంటే వారు హీనస్థితికి దిగజారుతూ దేవుని మహిమను అపార్థం చేస్తున్నారు, దేశాన్ని అపవిత్రపరుస్తున్నారు. దేవుని పేరిట జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాకపోతే దేశం నాశనం అవుతుంది. యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ఇది విచిత్రంగా ఉందే. యాజకులు యెహోవా ఎక్కడున్నాడని అడగరంటే విచారణ చేయరు. దే వోంట్ ప్రే టు ద గాడ్. వారు ప్రార్థన చేయరు అన్నమాట. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. వాక్యం చెబుతారు కానీ వాక్యాన్ని దాని శక్తిని ఎరుగని వారు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నవాడు వాక్యాన్ని ఎరుగకపోతే ఎట్లా, దాని నిజస్థితిని తన జీవితంలో అనుభవించకపోతే ఎట్లా? కానీ ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. చూడండి ఎంత విచిత్రం. ఏలికలు నా మీద తిరుగుబాటు చేస్తారు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనాలు చెబుతున్నారు. 4 పోర్ట్ఫోలియోస్ రాశాడు. 1 యాజకులు, 2 ధర్మశాస్త్రోపదేశకులు, 3 ఏలికలు, 4 ప్రవక్తలు. ఏలికలు ఏలాలి కానీ తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద. అంతేకాదు ప్రవక్తలు అన్యదేవతగా కొలవబడుతున్న బయలునకు వారు ప్రవచనాలు చెబుతున్నారు. నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. ఇదే దేశాన్ని అపవిత్రపరచటం అంటే. దేశమును అపవిత్రపరచటం ఇదే. దేవుని ఎరుగకపోవటం విచారకరం. దేవుని ఎరుగనటువంటి జనాంగము ఏ విధమైన స్థితిలో ఉంటుందో ఇర్మియా వివరించాడు. ప్రవక్తలట బయలుదేవత పేరిట ప్రవచనాలు చెప్పుకుంటున్నారట. ఎంత దారుణం. యాజకులకు దేవుడంటే తెలియదు, ప్రవక్తలకు దేవుడంటే తెలియదు, ధర్మశాస్త్రోపదేశకులకు దేవుడు తెలియదు, నన్ను ఎరుగరు అన్నాడు. ఈనాడు చాలామంది బోధకులు ఉన్నాం. దేవుని తెలుసుకున్నామా? దేవుని చేత తెలియబడుతున్నాం, దేవుని ఎరిగి ఉంటున్నామా? మన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి తెలుసుకుని ఉండుట బహుధన్యకరం. దీని కొరకే మనం పిలువబడ్డాం. నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తున్నారు. ఎంత దారుణం. దేవుడు వారికి దొరికే కాలాన్ని ఆయన వెతకటం పోయి నిష్ప్రయోజనమైన విగ్రహారాధన వైపు వెళుతున్నారు. యూదులు అన్యదేవతలతో పొత్తు పెట్టుకున్నారు. అన్యుల యొక్క ఆరాధనలకు వారు ఆకర్షితులైపోయారు. అదే దేవుడు వారిని పాపిగా ఎంచటానికి కారణం. 10వ వచనంలో 9వ వచనంలో అన్నాడు, నేను ఇక మీదట మీతో మీ పిల్లలతో పిల్లల పిల్లలతో వ్యాజ్యమాడతాను. ఇది యెహోవా వాక్కు. పిల్లలు పిల్లల పిల్లలు 3 జనరేషన్స్ చెప్పాడు. దేవుడు వారితో వ్యాజ్యం ఆడతానన్నాడు. అంటే తమ ప్రజలను దేవుడు స్వయంగా విడిపిస్తాడు. ప్రజలు తమ బుద్ధిహీనత చేత విడుదల లేని వారిగా చరాస్థితిలోకి వెళ్తుంటే దేవుడు వారిని కనికరించి విడిపిస్తూ ఉన్నాడు. అదే దేవుని యొక్క గొప్పతనం. 10వ వచనంలో అన్నాడు, కేదారునకు దూతలను పంపి విచారించండి, బాగుగా విచారించి తెలుసుకోండి. కిత్తీయుల ద్వీపాలకు పోయి చూడండి, మీలో జరిగిన కార్యము ఎక్కడైనా జరిగినదా? మళ్ళా ప్రశ్నార్థకం. క్రైస్తవుడు ప్రత్యేకించబడినవాడు, అన్యులతో చేరినవాడుగా ఉండరాదు. వారి అభ్యాసములను జీవితంలో కనపరచరాదు. ఇక్కడ అదే సంభవించింది. ఎక్కడా కూడా అన్య ప్రాంతాల్లో కూడాను మీలో జరిగినట్టుగా జరగదు.
మీరే విచారించుకోండి కావాలంటే అన్నాడు. ఎంత మంచి మాట ఇది. దేవుడు యూదులకు చేసిన గొప్ప కార్యాలు ఇంకెక్కడ చేయలేదు. అది వారికి తెలిసి మరి దేవుణ్ణి ఎందుకు వదిలేశారు? అది వారి వ్యక్తిగత పాపంగా లెక్కించబడింది. 11వ వచనం, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేది. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, భూమి బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. దైవత్వము లేని తమ దేవతలను అన్యులు సహితం ఎన్నడూ మార్చుకోలేదే. కానీ దేవుని ప్రజలు ఎందుకు పలుమార్లు దేవుణ్ణి విడిచిపెట్టి సొంత జ్ఞానాన్ని వాడుతున్నారు? ఇదే ప్రశ్న దేవుడు స్వయంగా ఇర్మియా ద్వారా యూదా జనాంగాన్ని ప్రశ్నిస్తున్నాడు. నిజమే. చూడండి, దైవత్వము లేని దేవతలను అన్యజనులు మార్చుకొనలేదు, కానీ మీరు మార్చుకున్నారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటి దేవునితో? అది మరిచిపోయారు. ఆయన ట్రూత్ఫుల్నెస్ ఏమిటో మీరు విడిచిపెట్టారు. అసత్యమును అన్యులు వెంబడిస్తూ అదే సత్యమని భ్రమలో ఉండి కూడాను మార్పు లేని వారు వెళుతుంటే, సత్యాన్ని ఎరిగి దేవుని విడిచిపెట్టి తిరుగులాడుట ఎంతవరకు న్యాయము ధర్మము? యూదులను దేవుడు అక్కడే ఖండించాడు. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము, ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము, కంపించము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఆజ్ఞ ఇస్తే అది జరిగి తీరుతుంది. నా జనులు 2 నేరాలు చేశారు. 2 నేరాలు ఏమిటి? జీవము జలముల ఓటనైన నన్ను విడిచారు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకున్నారు. 2 great blunders and mistakes. 2 భయంకరమైనటువంటి తప్పిదాలు, నేరాలు ఘోరంగా చేశారు యూదులు. ఒకటి, జీవజలముల ఓటను విడిచారు. తమ సొంత జ్ఞానాన్ని వినియోగించి వారు తమ కొరకు నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్లను తొలిపించుకున్నారు. ఇక్కడ ఏమర్థమవుతుంది? జీవజలము యొక్క ఓట, సోర్స్ ఆఫ్ లైఫ్ గాడ్, దేవుణ్ణి విడిచారు. మరి దేన్ని వెంబడిస్తున్నారు? నీళ్లు నిలవని బ్రద్దలైన తొట్లు. తొట్టి జీవితాన్ని సూచిస్తోంది, బ్రద్దలైపోయిన జీవితాన్ని సూచిస్తుంది ఈ తొట్టి. దీనిలో వాక్యమునకు చోటు ఉండదు. నీళ్లు నిలవని బ్రద్దలైన తొట్టి వాక్యమునకు చోటు లేని లోక సంబంధి అయిన మనుషుని యొక్క హృదయానికి పోలికగా కనిపిస్తోంది. కాబట్టి 2 నేరాలు, ఒకటి దేవుని విడిచారు, 2 పరులను దేవుని స్థానాన్ని ఇచ్చారు. పరులకు దేవుని స్థానాన్ని ఇచ్చారు. ఈ 2 నేరాలుగా దేవుడు ఎంచాడు. ఈ 2 కూడా నేరాలే దేవుని దృష్టిలో. సోదరుడా, సోదరి, మనం మన జీవితం కొరకు లెక్క అప్పగించవలసిన వారు. తొట్లు తొలిపించుకోవటం టెంపరీ అరేంజ్మెంట్, పర్సనల్ అరేంజ్మెంట్స్ ఫ్రమ్ ద మైండ్. తన సొంత ఇచ్చ చొప్పున ఏర్పరిచిన ఏర్పాటు తొట్లు నిలుపుకోవటం, తొట్లు తొలుచుకోవటం. కానీ లైఫ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైఫ్, ఆ జీవితం యొక్క ఓట ఉందే, జీవపు ఓట, దానిని కలిగి ఉండి కూడాను తొట్లెందుకు? అంటే ఆ యొక్క సోర్స్ ఆఫ్ లైఫ్ మీద వారికి నమ్మకం లేదన్నమాట. దేవుడు జీవం ఇస్తాడు. మరి అటువంటప్పుడు దేవుణ్ణి విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదనేది తెలియబడుతుంది. 14వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేల దోపుడు సొమ్మాయను. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా, దోపుడు సొమ్ము ఎందుకు అయ్యాడు అన్నాడు. దేవుని ప్రజలుగా ఉన్నవారు దోచుకోబడేటట్టుగా ఎందుకు తయారయ్యారు? వారి వ్యక్తిగత పాపమే. కొదమ సింహాలు
వానిపైన బొబ్బలు పెట్టి గర్జించాయి. అవి అతని దేశాన్ని పాడు చేశాయి. అతని పట్టణాలు నివాసులు లేక పాడైపోయాయి. ఇక్కడ జడ్జిమెంట్ను సూచిస్తున్నాడు, చెరను సూచిస్తున్నాడు. పట్టణాలు ఎప్పుడు పాడైపోయాయి? నెబుకద్నెజరు వచ్చి పాడు చేశాడు పట్టణాలు, కూల్చేశాడు పట్టణాలు. అందుకే కొదమ సింహంతో పోల్చాడు. నెబుకద్నెజరు అతని బృందాలను దేవుడు కొదమ సింహాలతో పోల్చి బొబ్బరిస్తున్నారట. వాళ్ళు కేకలు పెడుతున్నారు, గర్జిస్తున్నారు, భయకంపితులను చేస్తున్నారు. వారు నోపు, తపహనేసు అనే పట్టణాల వారు యోధా యొక్క తలను బద్దలు చేశారు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపిస్తూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావు. ఇది అద్భుతమైన సందేశం. నీకు నీవే బాధ కలుగు చేసుకున్నావు. నీ దేవుడు నిన్ను నడిపిస్తుండగా నీవు విడిచిపెట్టావు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ దేవుని విడిచిపెట్టి నీవు తొలగి వెళ్ళిపోయావు. అది నీ మీద నేరం. యెహోవాను విడిచిపెట్టి వెళ్ళినందున తనంతట తానే తనకు బాధ కలుగు చేసుకున్నాడని దేవుడు హెచ్చరిక చేశాడు. ఈనాడు చాలామంది ప్రభువును వదిలిపెట్టి వెళ్ళి బాధలు అనుభవిస్తున్నారు. ప్రభువు చెంతకు వచ్చి నెమ్మది పొందాల్సింది పోయి ప్రభువును విసర్జించి బాధకు గురవుతున్నారు. ఇది ఎంతవరకు సత్యం? వారి జీవితానికి ఆలోచించాలి. నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావు, కారణము నీవు ఆయన విసర్జించుట అన్నాడు. దేవుని తిరస్కరించి విసర్జించినటువంటి ప్రజలు తమంతట తాము బాధను కలుగు చేసుకుంటున్నారు. అపవాదికి వారు లోకువవుతారు. అపవాది చేత పీడితులు అవుతారు. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేం పని? యూఫ్రటీసు నది నీళ్లు తాగుటకు అష్షూరు మార్గములో నీకేం పని? దేవుడు 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. నీ బిజినెస్ కాదు అది. ఐగుప్తుకు వెళ్ళటం, అష్షూరుకి వెళ్ళటం, అక్కడ నీరు త్రాగటం. చూడండి, అన్య ప్రాంతపు నీరు త్రాగుట ఆధ్యాత్మిక వ్యభిచారముగా వర్ణించబడింది. దేవుడు జీవజల ఊట, ఆయనను విడిచి ఐగుప్తు నీరు, అష్షూరు నీరు ఎందుకు? అష్షూరును ఆశ్రయిద్దామా? ఐగుప్తును ఆశ్రయిద్దామా? నెబుకద్నెజరు మీదకు వస్తున్నాడు అని అంటే ఐగుప్తు దగ్గరికి వెళ్ళి సహాయం కోరదాం అనుకున్నారు. అదెంత ప్రమాదం! అసలు అలా వెళ్ళటానికి నీకేం పని? అలా వెళ్ళటానికి నీకేం పని? అవును, దేవుడు అడుగుతున్నాడు, వాట్ ఈజ్ యువర్ బిజినెస్? నీ పని ఏమిటి? దేవుడు అప్పగించింది ఏమిటి? నువ్వు చేస్తోంది ఏమిటి? దేవుడు నిన్ను ఐగుప్తుకు, అష్షూరుకు తిరగమనలా. నువ్వెందుకు తిరుగులాడుతున్నావు? సొంత నిర్ణయం. సొంత నిర్ణయాల చేత దేవుని విడిచి జీవం దొరుకుతుందని పరుగులెడితే లోకంలో దొరికేది ఏమిటి? ఆధ్యాత్మిక దాహం తప్ప మరేం దొరకదు. వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను నీకేం పని, ఫలానా స్థలాన్ని అడిగే స్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నీవు దేవుని విడిచి వెళ్ళొద్దు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి. యూదులు దేవుని విడిచిపెట్టి తమకు తామే బాధలు కలుగు చేసుకున్నారు, వంకర మార్గాలకు తిరిగారు. అటువంటి స్థితికి తిరుగక ఉండునట్లు ప్రతి విశ్వాసికి బుద్ధిని దయచేయము. ఘనత, మహిమ, ప్రభావాలు పొందము. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.